కచేరీ మొదలెట్టండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం చెప్పడానికి సంఘ సేవకుడు అలాగే కళాభిమాని అయిన చంద్రసేనన్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. త్వరగా లేపండ్రా. సౌండ్ ఎక్కువట్రా. నా ఊరి ప్రజలు నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే గోల చేశారు. నచ్చింది. ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నిన్న మీలో ఒక్కడిగా అదిగో అక్కడ కూర్చొని మీకంటే ఎక్కువ గోల చేసిన ఏకైక వ్యక్తిని నేను. ఆ సరదా తెలియని వాళ్ళు అదేదో పెద్ద తప్పు అంటారు. మీరేం పట్టించుకోకండి. ఏమంటారు? థ్యాంక్ యూ. ఇక అసలు విషయానికి వద్దాం. మన ఊరికి ఎంతో పేరు తెచ్చిన నాట్యాచార్య శ్రీ గోపాలకృష్ణ గారి ప్రోగ్రాం మొదలవబోతోంది. కానీ మనందరం ఎంతో ఆశ్చర్యపోయే విషయం ఇంతకు ముందే నాకు తెలిసింది. ఒక ఆపరేషన్లో ఆయన కంఠస్వరం దెబ్బతింది. అందువల్ల ఒక గాయకుడి సహాయంతో ఇప్పుడు ఆయన ఈ ప్రోగ్రాం చేయబోతున్నారు. అదొక లోటుగా అనుకోకుండా ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదిగో ఆయన వాహనం మన ముందుకొచ్చాగింది. అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. వారికి మీ అందరి తరఫున నా తరఫున స్వాగతం పలుకుతున్నాను. గోపాలకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారికి రండి 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 రండి. మీరెవ్వరూ ఊహించని అద్భుతమైన ప్రదర్శన ప్రారంభించడానికి గోపాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాను. ఇదిగో పట్టుకోండి. నా గొంతుని చెడగొట్టి అందరి ముందు నన్ను అవమానం చేస్తున్నావరా? వద్దు, నాకు కోపం వస్తుంది. నువ్వు స్టేజ్ మీద చేసే డాన్స్ కంటే అద్భుతమైన ఫైట్ చూపిస్తాను, చూస్తావా? నేను చెప్పిన కొద్దిగా విను. ఆపే, కొట్టడం ఆపే. సేనా, ఇది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ అమ్మగారికి మా అమ్మకి అక్కడ ఒకటే గందరగోళంగా ఉంది. ఏంటో సమస్య? నీ సంగతి తర్వాత తెలుస్తా. అందరూ నీ గురించి నా దగ్గర ఏదేదో చెప్తుంటే ఒక్క విషయానికి సంతోషించేదాన్ని. చెడ్డ అలవాట్లు ఏమీ లేవని. దాన్ని ఈరోజు వినేశాను. ఎవరెవరు ఏమన్నారో ముందు చెప్పమ్మా. శబరిమలకి వెళ్తానని ఇక్కడి నుంచి బయలుదేరి గోవా వెళ్ళడం నిజమే కదా? అయ్యో, అదంతా నిజమే. కానీ నేను ఏ అమ్మాయిని... ఇంకేం చెప్పకు. సొంత మనడు మనవరాల కోసం ఈ ఇల్లు ఎత్తికి వచ్చిన పెద్దాయన మాటల్ని నమ్మలేకుండా ఉండడం నా వల్ల కాదు. అమ్మా నాన్న లేని పిల్లను నువ్వు చేర్చావని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? అయ్యో అమ్మా, వద్దు. నీ వల్ల ఇంకొకరు వచ్చి గడప ముందు ఏడవడం నేను ఒప్పుకోను. నీ వల్ల ఒక అమ్మ ఆత్మహత్య చేసుకోవడము నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియక్కర్లేదు. నా కోడలుగా నేను ఒప్పుకుంటున్నాను. తీసుకురారా అమ్మాయిని. అమ్మా, దీనికి ఒక తీర్పు దొరకకుండా నా ముందర నిలబడద్దు. నీవు నన్ను చూడకూడదు. వెళ్ళిపో. నువ్వు ఆలోచించేది పెళ్లి ఆగిపోయిన దాని గురించే. అది కాదు, మనతో ఒకే రూట్లో ఆలోచిస్తున్నాం కదా అని. పెళ్ళి ఆగిపోతే నష్టమేం లేదురా. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. అమ్మకు బదులుగా ఇంకో అమ్మ దొరుకుతుందా? నన్ను నమ్మడం లేదు. అమ్మ బాధపడితే నేను తట్టుకోలేనురా. సేనా, నువ్వు కొద్దిగా బాగా ఆలోచించి చూడు. తెలియకుండా ఏదైనా ఒక అమ్మాయితో నువ్వు... తెలియకుండా జరిగే విషయం ఏంట్రా ఇది? తెలియకుండా అలాంటివి ఏం జరగలేదు కదా. నేనందరికీ నువ్వే కారణం అనుకుంటా. ఎవరో నీతో ఆడుకుంటారో అదే నిజం. ఒకవేళ నా రూపంలో ఉండే వేరే ఎవడైనా... అదే అయి ఉంటుంది. అతనితో పాటు ఉండే వకీలు ఆ పెద్దాయనతో చెప్పింది నేను విన్నాను.
అది ఆ పెద్దాపురంలో ఉండే డాక్టర్ నందకుమార్ గారి గురించి అయి ఉంటుందేమో అనుకుంటున్నా. డాక్టర్ నందకుమార్. అవును, ఇదే పేరు కదా ఆ రోజు ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఎవరు గోపాలకృష్ణ మనతో అన్నాడు. అలాగైతే ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నా వెతికి కనుక్కుంటే సరిపోద్ది. పద. డాక్టర్ కొంచెం క్రిటికలే. పేషెంట్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. డాక్టర్. మ్మ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అన్నట్టు డాక్టర్ నందకుమార్ రూమ్ ఎక్కడ? ఏంటి వినిపించట్లేదా? లెఫ్ట్ లో వెళ్ళి 5th ఫ్లోర్ సార్. ముందు చెప్పచ్చుగా. పేరేంటి? రారా సూరిగా. డాక్టర్ సొంత రూమే మర్చిపోతూ ఉంటారు. ఆయనకి మెంటల్ ప్రాబ్లం ఏదైనా ఉందేమని సందేహంగా ఉంది. కావచ్చు. నందకుమార్. ఆ పేషెంట్ ని థియేటర్ కి షిఫ్ట్ చేస్తారు. దానికి నేనేం చేయను? సిస్టర్, థియేటర్లో ఏం సినిమాలు ఆడుతున్నాయి? సినిమానా? ఓ, ఆ? డాక్టర్ హాయ్. ఏ ఫ్లోర్కి వెళ్తున్నారు? ఏం మాట్లాడరా? డాక్టర్, ఏ బ్లాక్ బెడ్ నెంబర్ 62 పేషెంట్ కి పెయిన్ తగ్గట్లేదు. డోస్ ఎక్కువగా ఇచ్చి ఓవరైన్ ఇవ్వమంటారా? ఓ, అది కొంచెం ఓవర్గా చేయండి. చూసావుగా, సందేహాన్ని ఎవరు తొడుతుందో చూసావా? సరే వస్తాను. నారాయణ, అశోక్ కుమార్, సంతోష్, నందకుమార్. అయ్యో దేవుడా, ఇదేమన్నా డబుల్ రోలా? ఎవరు నువ్వు? నేనే చంద్రసేనని. నువ్వే కదా ఒక అమ్మాయిని పాడు చేసి నా మీద నెట్టేసింది. ఏంటా మాటలు? ఏదో యాక్టింగ్ లొద్దు. నువ్వే దీని అంతటికీ కారణం. నేను తప్పకుండా వదిలిపెట్టాను. అయ్యో, నేనేం కాదు. గోపాలకృష్ణ గొంతును పోగొట్టదు నువ్వే కదా? కాదు, మిస్టేక్ జరిగిపోయింది. దానికి నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పాం. ఒక్కటి పీకామంటే గొంతు పోయిందానికి నష్టపరిహారం ఇస్తా అంటాడు. నన్నేం చేయకండి ప్లీజ్. నేను డాక్టర్ని కొట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? అయ్యో, నిజంగానే నేను అమ్మాయి. ఎవరలా చెప్పింది? ఎవరినైనా నా గురించి అడగండి. ఈ హాస్పిటల్ తప్ప నాకు మరో ప్రపంచమే లేదు. 3 రోజులకు ముందు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశానని చెప్పి 2 వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. దాంతో కోపం వచ్చి నా వైఫ్ వెళ్ళిపోయింది. గాడ్ ప్రామిస్. అయితే దీనికి కారకులు ఎవరు? అది నాకు తెలీదు. అన్నట్టు మీరెలా నన్ను వెతుకుంటూ వచ్చారు? మీ పేరు ఆ అమ్మాయి తాతగారితో వకీలు చెప్పడం నేను విన్నాను. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సెంట్రల్ ఆర్ట్స్ కాలేజీలో కోచ్ గురించి చెప్పారు. ఇది సిబిఐ దర్యాప్తు చేయాల్సిన విషయం లాగుంది.